హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంట్లో ఉండే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజన్గా ఉందా? డోంట్ వరీ, ఈ రోజు వీడియోలో జీరో నుండి ఛానల్ క్రియేషన్, సెట్టింగ్స్, వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, యూట్యూబ్ ఎస్ఈఓ ఇంకా ఫాస్ట్గా మానిటైజేషన్ ఎలా తెచ్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూపిస్తాను. ఎందుకు యూట్యూబ్? ప్రస్తుతం కంటెంట్ క్రియేషన్ అనేది ఒక మాసివ్ కెరియర్ ఆపర్చునిటీ. మీరు ఒకసారి హై క్వాలిటీ ఎవర్ గ్రీన్ కంటెంట్ క్రియేట్ చేస్తే అది మీకు లాంగ్ టర్మ్ పాసివ్ ఇన్కమ్ సోర్స్గా మారుతుంది. మీ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఈ 60 మినిట్స్లో మనం కవర్ చేయబోయే 8 క్రిటికల్ టాపిక్స్: నీడ్ సెలెక్షన్, బ్రాండ్ అకౌంట్ సెటప్, కోర్ సెట్టింగ్స్, ప్రొఫెషనల్ బ్రాండింగ్, షూటింగ్ అండ్ ఎడిటింగ్ సీక్రెట్స్, యూట్యూబ్ ఎస్ఈఓ, ఆల్గరిథమ్ హ్యాక్స్ అండ్ మానిటైజేషన్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసింగ్ ద రైట్ నీచ్. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక వీడియో ర్యాండమ్ గా అప్లోడ్ చేయడం. ముందుగా మీ ప్యాషన్ ప్లస్ ఆడియన్స్ డిమాండ్ రెండు మ్యాచ్ అయ్యే పర్ఫెక్ట్ నిచ్ ని సెలెక్ట్ చేసుకోండి. కుకింగ్, టెక్ రివ్యూస్, డైలీ వ్లాగ్స్, ఎడ్యుకేషన్, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ ఫైనాన్స్. మీకు ఏ సబ్జెక్ట్ లో స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉందో దాన్నే ఎంచుకోండి. ట్రెండింగ్ వర్సెస్ ఎవర్ గ్రీన్ కంటెంట్. మీ ఛానల్ గ్రోత్ కి 70% హెల్ప్ అయ్యేది ఎవర్ గ్రీన్ కంటెంట్. ఎప్పటికీ సెర్చ్ అయ్యే టాపిక్స్ ని ఎంచుకోవాలి మరియు 30% ట్రెండింగ్ టాపిక్స్ ని తీసుకోవాలి. ఇన్స్టెంట్ వ్యూస్ కోసం ట్రెండింగ్ టాపిక్స్ చాలా ఉపయోగపడతాయి. మిక్స్ చేసి కంటెంట్ క్యాలెండర్ ప్లాన్ చేసుకోవాలి. అయితే కాంపిటీటర్ రీసెర్చ్ అండ్ యూనిక్ నేమ్. మీ నిచ్ లో ఉన్న టాప్ క్రియేటర్స్ ని అనలైజ్ చేయండి. వాళ్ళు మిస్ చేస్తున్న పాయింట్స్ ని మీరు కవర్ చేయండి. మీ ఛానల్ నేమ్ సింపుల్ గా, మెమరబుల్ గా, సెర్చ్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్, జీమెయిల్ అండ్ బ్రాండ్ అకౌంట్ క్రియేషన్. ఎప్పుడు మీ పర్సనల్ జీమెయిల్ అకౌంట్ కాకుండా యూట్యూబ్ కోసం డెడికేటెడ్ గా ఒక ఫ్రెష్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. పర్సనల్ ఛానల్ కి బదులుగా బ్రాండ్ అకౌంట్ క్రియేట్ చేస్తే భవిష్యత్తులో మేనేజర్స్ ని యాడ్ చేయడానికి చాలా సేఫ్ అండ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్. ఇది ఫీచర్ ఎలిజిబిలిటీ. యాక్చువల్గా యూట్యూబ్ స్టూడియోలో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఛానల్ ఫీచర్ ఎలిజిబిలిటీలో మీ మొబైల్ నంబర్ వెరిఫై చేయండి. ఇది చేస్తేనే మీకు కస్టమ్ థంబ్నైల్స్, 15 మినిట్స్ కంటే లాంగ్ వీడియోస్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ యాక్సెస్ వస్తాయి. యూట్యూబ్ స్టూడియో కోర్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ కి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి బేసిక్ ఇన్ఫోలో టార్గెట్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ దగ్గర ఇండియాని సెలెక్ట్ చేయండి. ఛానల్ కీవర్డ్స్ లో మీ ఛానల్ నేమ్ మరియు మెయిన్ నిచ్ కీవర్డ్స్ వచ్చి ఉదాహరణకు తెలుగు టిప్స్, హౌ టు వ్లాగ్స్ అనేసి యాడ్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్స్ లో మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ని సరిగ్గా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి లోగో అండ్ బ్యానర్ ఆర్ట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. క్యాన్వా యాప్ యూజ్ చేసి క్లియర్ ప్రొఫైల్ పిక్చర్ మరియు అట్రాక్టివ్ బ్యానర్ ఆర్ట్ డిజైన్ చేయండి. బ్యానర్ లో మీ ఛానల్ దేని గురించి, మీరు ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తారో స్పష్టంగా రాయండి. తర్వాత వచ్చి అబౌట్ ద ఛానల్ సెక్షన్ అండ్ లింక్స్. అబౌట్ సెక్షన్ లో సింపుల్ బయో రాయండి. అందులో రిలవెంట్ కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా లింక్స్ ఏవైనా సరే మరియు బిజినెస్ ఎంక్వైరీస్ కోసం ఒక కాంటాక్ట్ ఈమెయిల్ ఐడిని తప్పకుండా యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చి బ్రాండింగ్, వాటర్ మార్క్ అండ్ ప్లేలిస్ట్స్. వీడియోలో లేదా ఎంటైర్ వీడియోలో కనిపించేలా సబ్స్క్రైబ్ వాటర్ మార్క్ యాడ్ చేయండి. హోమ్ పేజ్ లో ప్లేలిస్ట్ ఆర్గనైజ్ చేసి వ్యూయర్స్ ని ఎక్కువసేపు మీ ఛానల్లో ఉండేలా స్ట్రక్చర్ చేసుకోండి. నెక్స్ట్, మినిమం ఎక్విప్మెంట్, షూటింగ్ అండ్ ఎడిటింగ్. బడ్జెట్ సెటప్ లో మనకి నో కాస్ట్లీ గేర్ నీడెడ్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఎక్స్పెన్సివ్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అవసరం లేదు. మీ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ చాలు.
ఒక బడ్జెట్ ట్రైపాడ్ మరియు క్లియర్ వాయిస్ కోసం ఒక మైక్ లాంటి కాలర్ మైక్ లాంటివి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ లైటింగ్ అండ్ ఆడియో రూల్స్. వీడియో క్వాలిటీ కంటే ఆడియో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేని క్వైట్ రూమ్లో షూట్ చేయండి. న్యాచురల్ డే లైట్, విండో లైటింగ్ లేదా ఒక బేసిక్ రింగ్ లైట్ యూజ్ చేయండి. ఇంకా మొబైల్ అండ్ పీసీ ఎడిటింగ్. విఎన్ ఎడిటర్, క్యాప్కట్ లేదా ప్రీమియర్ ప్రో యూజ్ చేసి బోరింగ్ పార్ట్స్ని జంప్ కట్స్తో తీసేయండి. ఎంగేజ్మెంట్ పెంచడానికి టెక్స్ట్ ఓవర్లేస్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ కాపీరైట్ ఫ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చి అప్లోడింగ్ యూట్యూబ్ ఎస్ఈఓ అండ్ హై సిటిఆర్ థంబ్నైల్స్. అప్లోడింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్. వీడియోస్ని డైరెక్ట్గా పబ్లిక్ చేయకండి. ఎప్పుడు అన్లిస్టెడ్ మోడ్లో అప్లోడ్ చేసి ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యాక షెడ్యూల్ చేయండి. వీడియో టైటిల్లో సెర్చ్ కీవర్డ్ ప్లస్ ఎమోషన్ ఉండేలా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అండ్ టైమ్ స్టాంప్స్. డిస్క్రిప్షన్లో ఫస్ట్ 3 లైన్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ కీవర్డ్స్, బ్రీఫ్ సమరీ, టైమ్ స్టాంప్స్ అండ్ రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ని క్లీన్గా ఫార్మాట్ చేయండి. నెక్స్ట్ వచ్చి డిజైనింగ్ హై సిటిఆర్ థంబ్నైల్స్. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. సిటిఆర్ పెరగాలంటే థంబ్నైల్లో బోల్డ్ ఫాంట్స్, హై కాంట్రాస్ట్ కలర్స్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫేస్ రియాక్షన్స్ యూజ్ చేయండి. థంబ్నైల్లో 4 to 5 వర్డ్స్ కంటే ఎక్కువ టెక్స్ట్ పెట్టకండి. నెక్స్ట్ వచ్చి ఆల్గరిథమ్ సీక్రెట్స్ అండ్ కామన్ మిస్టేక్స్. హౌ యూట్యూబ్ ఆల్గరిథమ్ వర్క్స్. యూట్యూబ్ ఆల్గరిథమ్ 2 మెయిన్ మెట్రిక్స్ పై ఆధారపడుతుంది. హై సిటిఆర్, ఎంతమంది క్లిక్ చేశారు, అండ్ హై ఆడియన్స్ రిటెన్షన్, ఎంతసేపు చూశారు. ఈ 2 బాగుంటే ఆల్గరిథమ్ మీ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. తర్వాత స్ట్రాటజీ ఫర్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్. షార్ట్స్ ద్వారా న్యూ ఆడియన్స్ రీచ్ తెచ్చుకోండి. లాంగ్ వీడియోస్ ద్వారా వాచ్ టైమ్ లెవెల్ అండ్ లాయల్ కమ్యూనిటీ బిల్డ్ చేయండి. కన్సిస్టెన్సీ ఈజ్ కింగ్. ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ బిగినర్స్ మిస్టేక్స్ టు అవాయిడ్. సబ్స్క్రైబ్ చేయకండి. కాపీరైట్ మ్యూజిక్ యూజ్ చేయకండి. ఫేక్ వ్యూస్ని అస్సలు ట్రస్ట్ చేయకండి. ఇవి మీ ఛానల్ రీచ్ని కంప్లీట్లీ డెడ్ చేస్తాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మానిటైజేషన్, అర్నింగ్ స్ట్రీమ్స్. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కోసం 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ రావాలి, లేదా 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కంప్లీట్ చేయాలి. గూగుల్ ఎడెన్స్తో పాటు బ్రాండ్ స్పాన్సర్షిప్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా సంపాదించవచ్చు. మోటివేటింగ్ ఆటర్ అండ్ కాల్ టు యాక్షన్, సిటిఏ. సక్సెస్ ఓవర్ నైట్లో రాదు. పేషెన్స్, హార్డ్ వర్క్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ ముఖ్యం. ఈ రోజే మీ ఫస్ట్ వీడియో షూట్ చేసి స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ ట్యూటోరియల్స్ కోసం మన అరుణ రవి అలంకార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.